కాటమరాయుడు ప్రీ రిలీజ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వేదిక వద్దకు రాలేకపోయిన అభిమానులందరికీ క్షమాపణలు. మీ అందరి క్షేమం కోరి చిన్న స్థాయిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాను. ఇక్కడికి రాలేకపోయిన మహిళలు సోదరీమణులందరికీ మరోసారి క్షమాపణలు చెప్తున్నారు. ఏ పనైనా నిజాయితీతో పనిచేశారు. భవిష్యత్తులో ఎలాంటి బాధ్యత అప్పగించినా నిబద్ధత నిజాయితీతో వ్యవహరిస్తాను. ప్రజా సంక్షేమం కోసం అధికారం అంతిమ లక్ష్యం కాదు అని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ మాట్లాడేంతసేపు కాబోయే సీఎం అని అభిమానులు గొంతెత్తి అరిచారు. నేను అనుకోకుండా హీరోను అయ్యాను. పరిశ్రమలో ఏదో ఒక సాంకేతిక నిపుణుడిగా కావాలనుకున్నాను. కానీ విధి హీరోగా మార్చింది అని పవన్ కళ్యాణ్ తెలిపారు. తాను నటించిన సినిమాల్లోని పాత్రలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు పవన్. సుస్వాగతంలో ప్రేమ కోసం బాధ్యతలను విస్మరించిన యువకుడి పాత్రను పోషించాను. క్లైమాక్స్ లో తండ్రి చనిపోయినప్పుడు అక్కడ ఉండను. తండ్రి చనిపోయాడని ఆలస్యంగా తెలుసుకొని ఏడ్చే సన్నివేశంలో నిజంగానే ఏడ్చాను. నిజంగా బాధపడే ఫీలింగ్ రావడం కోసం నిజంగా చెంపలపై కొట్టుకున్నాను. దాదాపు 40 సార్లు టేకులు తిన్నాను. నా తండ్రి చనిపోతే ఎలా ఏడుస్తానా, నేను నిజంగా ఏడుస్తానా అని తర్వాత అనిపించింది. నా తండ్రి చనిపోయినప్పుడు ఏడుపు కూడా రాలేదు అని పవన్ గుర్తు చేసుకున్నారు. నా జీవితంలోనూ సినిమాల్లోనూ నేనెప్పుడూ తమ్ముణ్ణే. పాత్ర మేరకు మొదటిసారి ఈ సినిమాలో అన్నయ్యను అయ్యాను. ఈ సినిమాలో నా తమ్ముళ్ళు అజయ్, చైతన్య కృష్ణ, శివబాలాజీ, కమల్ కామరాజు నాకు బాగా నచ్చారు అని పవన్ చెప్తుండగా మేము కూడా సోదరులమే అని అభిమానులు అరిచారు. దాంతో మీరు నాకు సోదరులు కాదు, నా ప్రాణం సోదరులు ఒకటి కాదు అని అన్నారు.